కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. జ్ఞానము కలవాడు బలవంతుడుగా నుండును, తెలివి కలవాడు శక్తిమంతుడుగా నుండును. దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉంది. జ్ఞానం కలిగి ఉండమని, తెలివి కలిగి ఉండమని. ఈ లోక జ్ఞానం కాదు గాని మనకున్నటువంటి దేవుని వాక్యాన్ని చదివినట్లయితే మనకి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మనం చేసే పనిలో ఇస్తుంది. ఏదైనా మనం పని చేయాలి అన్నా, ఆఫీస్‌లో మనం పని చేయాలన్నా జ్ఞానం కావాలి. మనకు సంబంధించిన వర్క్ జ్ఞానంతో పాటు దేవుని యొక్క ఈ ఆత్మీయమైన జ్ఞానం మనకు కలిగి ఉంటే ఆ పనిని మనం ప్రశాంతంగా చేయగలుగుతాం. మనం మనం దినదినంలో ఎన్నో కోపతాపాలు ప్రదర్శించవలసి వస్తుంది. కానీ దీని వాక్యం సెలవిస్తుంది, నువ్వు శక్తిమంతుడిగా ఉండాలని, నువ్వు బలవంతుడిగా ఉండాలి అని దేవుని ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవునిలో మనం కట్టబడినప్పుడు, దేవుని యొక్క మాటలను మన జీవితాల్లో నెరవేర్చుకున్నప్పుడు వాటినన్నిటిని గురించి మనం చేసే పనిలో శక్తివంతంగా, తెలివిగా మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు కూడా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదవండి. తద్వారా దేవునిలో ఇంకా బలంగా మీరు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వీలైతే ఎవరైతే ఈ ఈ యొక్క మరి ఈ ఈ వీడియోని వీక్షిస్తున్నారో దయచేసి కొత్త వారైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఆమేన్.